నువ్వు ఈదుతున్న ఎదురీతలని నా దేవుడు చూశాడు. ఎంత ఫ్లోటింగ్ వచ్చినా, నువ్వు ఎదురు ఈదాల్సి వచ్చిన ఎంత ఫ్లోటింగ్ అయితే వచ్చినా, ఇదిగో నా దేవుడు నీకు బలాన్ని, శక్తినిచ్చి, గుండె కోతలో ఉన్నావా, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈదుతున్నావు కదా, నా దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ఇంకా ముందుకు ముందుకు సాగే శక్తినిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు నిజంగా మొరపెట్టావు అంటే తప్పనిసరిగా ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఏం నటించావు అనుకో, ఏం కార్యం జరిగిద్ది? నువ్వు నిజముగా ఆయనకి మొరపెట్టావు అంటే దానికి అర్థం ఏంటంటే నీ జీవితంలో మేలు జరిగితే నువ్వు నిజంగా మొరపెట్టావని అర్థం. ఇంకా కార్యాలు జరగట్లేదంటే నువ్వు నిజంగా ఆయనకి మొరపెట్టట్లా. ఒకవేళ నేను నిజంగా ఆయనకి మొరపెడుతున్నా, నా కన్నీళ్ళు ఆయన ముందు పెడుతున్నాను. ఏమండి, నిజముగా మొరపెట్టే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నేను 2-3 సందర్భాల్లో చెప్పా. ఎవరి గురించి? హన్నా గురించి. ఆ మందిరంలో చాలామంది ఉంటారు. చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు ఒక్కలా లేకపోతే వేల మంది వస్తూ ఉంటారా? ఏమండి, చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ అంతమంది ఉంటే దేవుడు హన్నా మొరని ఆలకించి, ఆమె కన్నీటితోటి ఏడ్చిన ప్రార్థన ఆలకించి అక్కడున్న దైవజనుని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇల్లయ్యా ఇల్లు, నా దాసరాలు ఏడుస్తుంది, సమాధానం ఇవ్వు. నువ్వు నిజంగా కన్నీరు కార్చి ప్రార్థన చేశావా? వేరేది ఆయన దగ్గర కోరుకోవాకు, ఆయన సహవాసాన్ని కోరుకో. ఆయన దగ్గర నుంచి ఎదుగుతున్నాడు, నా బిడ్డ నా సహవాసం కోరుకునిద్దా, లేకపోతే నా దగ్గర నుంచి వాళ్ళలాగా రొట్టె ముక్కలు ఆశించిద్దా? ఏమండి, ఆహారం కోసం, వస్త్రం కోసం, ధనం కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు. అది లోకస్తులకు కానీ మీకు లేదు. ఎందుకని పదే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఏమన్నాడు ఆయన? ఆకాశంలో పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మరి నిశ్చయముగా మిమ్మల్ని పోషించలేడా? కోయలను చూడండి, ఏమండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మరి నిశ్చయముగా మిమ్మల్ని పోషించలేడా? కోయలను చూడండి, ఏమండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. పిచ్చుకలను చూడండి, కాకులను కూడా చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అని ఒకసారి కాదు, చాలా చాలా సందర్భాల్లో దేవుడు అన్నాడు. మీరు పదే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, లేనే లేదు. నిశ్చయముగా మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు కదా, చాలామందికి వాగ్దానం చేశాడు కదా, మిమ్మల్ని ఆయన చేతుల మీద చిక్కుకున్నాడే, మీరు తడబడే సమయంలో కూడా మిమ్మల్ని జాగ్రత్త చేసుకుంటా ఉన్నాడే. మీకు అన్నం పెట్టుకోలేడా ఆయన? అన్నం పెట్టుకోగలుగుతాడా? పెట్టుకోలేడా? ఏదండి, ఏం మాట్లాడరా? పెట్టుకోలేడా ఆయన? ఆయనకి చేత కాదా? ఏమండి, భౌతికమైన తండ్రికి చేత కాకపోవచ్చేమో కానీ ఆత్మీయ తండ్రి మన దేవుడు, మన ఆత్మీయ భౌతికమైన దేవుడు, ఆత్మీయానికే కాదు భౌతికమైన దేవుడు మనకి నిత్యముగా ఆహారం పెడతాడు. ఆత్మీయమైన జీవితానికి పెడతాడు, భౌతికమైన జీవితానికి కూడా మన దేవుడు పెడతాడు. ఏ కాడికి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి అవి ఇవి అవసరమా? అవసరం లేదు. నువ్వు ఏ కలిగి ఉన్నావో, ఏ బాధలు, ఏ వ్యాధులు, ఎందుకంటే ఎప్పుడో నువ్వు కన్నీరు కార్చావు, నీ సమస్యలకు, శోధనలకి ఎప్పుడో నువ్వు కన్నీరు కార్చావు. ఏమండి, చాలామంది ఆలస్యం అవుతుందని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్న పాట రాసేటప్పుడు, ఏ పాట మారుతుంది నీ జీవితం రాసేటప్పుడు అన్న ఆలోచిస్తూ ఉన్నాడు, చరణం బాగుంది, పల్లవి బాగుంది, దీనికి ఏ చరణం పెడితే బాగుండు అని అన్న ఆలోచిస్తూ ఉన్నాడు. నేను కూర్చొని ఆలోచిస్తూ, ఈరోజు చాలామంది సమాధానం, ఏమండి, కార్యాలు, అద్భుతాలు ఆలస్యం అవుతున్నాయి, దేవుడు జరిగించట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. దేవుడు జరిగిస్తాడు కదా, ఎందుకు వీళ్ళకి ఇంత బాధ, వేదన, దుఃఖము? ఆలోచించుకుంటా నాతో పాటు పక్కన అజయ్ పాస్టర్ గారు ఉన్నారు. అజయ్ పాస్టర్ గారితో
అజయ్ అన్న నాకు ఏదో బాగుంటే తీసుకుందాం, లేకపోతే లేదు. ఏమండి, నాకు దేవుడు ఇచ్చాడు, ఏదో అనిపించింది, నోటికి వచ్చింది, పాడుతున్నాను, బాగుందా లేదు చెప్పండి అన్న. పడబ్బాయి, చూద్దాం, విందాం, బాగుందంటే పెడదాం అబ్బాయి, చూద్దాం. నేను ఆ చరణం మీద అక్కడ కూర్చున్నాను. నిజం చెప్పాలంటే నాకు పాట మొత్తంలో దేవుడు నాకు ఇచ్చిన చరణాల కన్నా కానీ అన్న రాశాడు ఒకే ఒక్క పదం దాంట్లో, అది నాకు చాలా ఇష్టం. ఆ పదం ప్రతిసారి దాన్ని నా మనసులో పెట్టుకుంటా ఉంటా. ఏది? మీకు కూడా బాగా తెలుసండి. ఆ పాటలో ఒక అద్భుతమైన పదం, ఎదురీతలన్నీ కోతలన్నీ చూచెను నా దైవం, చేయునులే సాయం. నాకు ఆ పదం అంటే చాలా ఇష్టం. ఎదురీతలన్నీ కోతలన్నీ నా దేవుడు చూశాడు, ఆలకించాడు. నువ్వు ఈదుతున్న ఎదురీతలని నా దేవుడు చూశాడు. ఎంత ఫ్లోటింగ్ వచ్చినా, నువ్వు ఎదురు ఈదాల్సి వచ్చిన ఎంత ఫ్లోటింగ్ అయితే వచ్చినా, ఇదిగో నా దేవుడు నీకు బలాన్ని, శక్తినిచ్చి, గుండె కోతలో ఉన్నావా, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈదుతున్నావు కదా, నా దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ఇంకా ముందుకు సాగే శక్తినిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. చాలామంది ఈరోజు బాధపడుతున్నారు, ఆలస్యం అవుతుందని. చూద్దాం. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా మలచును నా దైవం, విడవకు నీ ధైర్యం. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇంత అంతని చెప్పలేను కానీ ప్రియుడు ప్రేయస్తో అంటున్నాడంట, నేను నిన్ను ఎంత ప్రేమిస్తాను తెలుసా, నా మాటల్లో కూడా నేను చెప్పలేను. ఏమండి, వేస్ట్ మాటలు, ఆ మాటలు అసలు సెట్టుగా కూడా. ఏమండి, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నేను చెప్పలేను అంటారు. పెళ్ళి చేసుకున్నాక బాధి పడేసి కొడతారు. ఏమండి, పడేసి కొడతారు. ఆమె ఆయన కొట్టిద్ది, ఆయన ఆమె కొడతారు, ఇద్దరు కొట్టుకుంటారు మంచిగా. ఏమైందిరా, ఇంత ప్రేమ యాడికి వెళ్ళిపోయిందిరా, ఇంత ప్రేమ అన్నాడు గారా. సముద్రంతో పోల్చలేనంటావు ప్రేమని, ఆకాశంతో పోల్చలేనంటావు ప్రేమని, మాటలతో చెప్పలేనంటావు, ఎట్ట చూపించాలో అర్థం కావట్లేదు అంటావు, పిచ్చి పడుతుంది అంటావు. ఏమండి, పిచ్చి పడుతుంది నాకు నీ మీద ప్రేమ ఎలా చూపించాలో. ఓకే, పెళ్లి చేసుకున్నాక ఆ పిచ్చితోనే పడేసి కొట్టేది. ఏమండి, అవునా కదా? ఇలాంటి ప్రేమ కదా ఆయన. ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ మాట ఎవరికైనా వర్తించిద్ది అంటే అది దేవుడు ఒక్కడికే ఆ మాట వర్తించింది. హల్లెలూయా. దేవుడు ఒక్కడికే ఆ మాట వర్తించింది. నేను మొన్న ఒక వీడియో చూశానండి, చూసి చాలా నవ్వుకున్నా, ఆశ్చర్యపోయా. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు ఫోన్ చేసుకున్నారు. వీడు అన్నాడు, తిన్నావా అన్నాడు. లేదు, తినలేదు. నువ్వు తిన్నాకే నేను తింటా. అండి, నువ్వు తిన్నాకే నేను తింటా. మామూలుది కాదు ఈ అమ్మాయి. వాడికి ఆ మాట చెప్తూనే ప్లేట్లో నూడిల్స్ పెట్టుకొని తింటా ఉంది. వామ్మో వాయ్యో, ఎంత దుర్మార్గము. వీడు కూడా అంటున్నాడు, ఈ అమ్మాయి అంటుంది, నువ్వు తిన్నాకే నేను తింటాను అని చెప్పేసి అంటుంది. వాడు ఆల్రెడీ ఎప్పుడో తినేసి వచ్చాడు. అదేంటి, నువ్వు తిను ప్లీజ్, నువ్వు ఆల్రెడీ తగ్గిపోతున్నావు తెలుసా. ఏమండి, ఇది కాదు. అన్న పాడుతూ ఉంటారు చూసారా ఓ పాట, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏడిస్తే మనకి ఓదార్పు ఉంది ఆయన దగ్గర. ఎవరు? నజరేయుడైన యేసు దగ్గరే మనకి ఆదరణ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, మమకారం ఉంది. మన సమస్యలకు, శోధనలకు ఒక సొల్యూషన్ ఉంది దేవుడి దగ్గర. వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ రాదు, కానీ ఏడుపై నీకు మిగిలిద్ది. ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ సమస్యతో బాధపడుతున్నా, ఈ శోధనతో బాధపడుతున్నా, ఈ ఇరుకుతో బాధపడుతున్నా, ఇబ్బందితో బాధపడుతున్నావంటే ఒక మంచి ప్లాన్, మంచి ఐడియా ఇస్తాడు ఆయన.
మంచి ఆలోచన ఇస్తాడు. ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే రొట్టె ముక్కల కోసమే ఆశపడుతున్నారు, కానీ ఆయన వాక్యము కోసం, ఆయన ప్రేమ కోసం, ఏమండి, దానికోసం ఎవరు చుట్టలా. అందుకనే వాళ్ళని నా దేవుడు ఇంకా చెప్పండి డైరెక్ట్ గద్దించాడు. మీరు రొట్టె ముక్కల కోసం ఎందుకు వస్తున్నారు? వాటి కోసం రావాల్సిన అవసరం లేదు, ఆత్మీయమైన ఆహారం కోసం రండి. ఈరోజు నేను ఆనందపడుతున్నానండి. ఈరోజు ఇక్కడికి నేను చెప్తా మా తండ్రి సన్నిధుల్లో ఫుడ్ కోసం వాటి కోసం కాదు, కానీ ఇదిగో దైవజనుడి నోటి నుంచి వినపడే ఆత్మీయమైన ఆహారం కోసం వస్తున్నారు. ఆత్మీయమైన ఆహారం కోసం వస్తున్నారు, బలపట్టడానికి వస్తున్నారు, ఆత్మీయంగా భౌతికంగా బలపట్టడం కోసం వస్తున్నారు. నువ్వు ఏమి అడుగుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో ఆయన ఆలోచిస్తున్నాడు, చూస్తున్నాడు. గర్భఫలం కోసం ఆలోచిస్తున్నావా? చూస్తున్నాడు నా దేవుడు. వేదనతో ఏడుస్తున్నావా? నా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు అన్న మాటల గురించి ఆలోచించి ఏడుస్తున్నావా? బాధపడాల్సిన అవసరం లేదు, నా దేవుడు అవి కూడా చూస్తున్నాడు. తగిన కాలము, నిర్ణయ కాలం వచ్చినప్పుడు నా దేవుడు తప్పనిసరిగా నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. జరిగిస్తాడా? తప్పకుండా నా దేవుడు జరిగిస్తాడు. ఏమండి, ఒకరి జీవితంలో జరిగించి ఒకరి జీవితంలో జరిగించకపోవటానికి ఆయనలాగా మనలాగా మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయనే మనకి ఆధారం, మనకి ఆయనే ఆశ్రయం, వేరే వాళ్ళు లేరు. కనుక ఈరోజు నీతో దేవుడికి చాలా పని ఉంది. నా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ మాటలు గమనిస్తున్నాడు, ప్రవర్తన గమనిస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు అనేది మాత్రం ఎప్పటికీ మర్చిపోవాకు. ఏ సమస్యలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా బాధపడాల్సిన అవసరం లేదు. తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నా దేవుడు తప్పనిసరిగా మీకు సమాధానాన్ని ఇచ్చి మీ జీవితంలో గొప్ప కార్యాలు నా దేవుడు చేస్తున్నాడు, చేయబోతున్నాడు అన్నప్పుడు చప్పట్లు కాదు, హల్లెలూయా అని నా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా.